ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ బీసీ కాలనీలోని వైరా రిజర్వాయర్ లోతట్టు ప్రాంతంలో ఉన్న ముత్యాలమ్మ గుడి స్థలం కబ్జాకు గురైందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ గుడిలో ప్రతి ఏడాది జాతరలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ రైతు గుడి స్థలాన్ని ఆక్రమించి పామాయిల్ సాగు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుడిని మరో ప్రాంతానికి తరలించి పాత ఆలయాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ స్థానికులు పోలీసులకు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రామారావు, ఇరిగేషన్ శాఖ డిఈ బ్రహ్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. దశాబ్దాల నాటి గుడిని తొలగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గుడి విషయంలో స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. గుండ్రాతిమడు గ్రామ పంచాయతీ గతంలో కులాలకి మతాలకి అతీతంగా మరి వైరా చెరువు ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు ఈ ముత్యాలమ్మ తల్లి ఎలవటం జరిగింది. ప్రతి ఒక్క కులపోళ్ళు కూడా మరి ముత్యాలమ్మను కొలుసుకుంటూ ఈడ అనేక సందర్భాలలో కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ మధ్య కాలంలో వైరా చెరువు అనేది అనేక రకాలుగా ఆక్రమణకు గురైతుంది. ఆక్రమణకు గురయ్యి మరి దరిదాపుగా ఒక ఎకరం ఉన్నోళ్ళు, 2 ఎకరాలు ఉన్నోళ్ళు ఇలా 15 ఎకరాలు చెరువు భూమిని ఆక్రమించుకోవడం జరుగుతుంది. మరి చెరువులో ఒక ట్రక్కు మట్టి తీసుకోకపోతేనే మరి ఆ ట్రాక్టర్ ని సీజ్ చేయటమో లేకపోతే కేసు పెట్టడం జరుగుతుంది. ఇన్ని ఎకరాల భూమిని ఆక్రమించుకుంటుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు, మరి సౌజ్యం చూస్తున్నారు అర్థం కావట్లేదు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు మన 150 సంవత్సరాల క్రితం తెలిసిన ముత్యాలమ్మ గుడి అండి. ఇక్కడ దీని ఇవాళ ఏదో అడ్డం పెట్టుకొని పేరే సూర్య వెంకటకృష్ణ శ్రీమంత్ గారు ఉన్నది మొత్తం ఉన్న స్థలానంతా కబ్జా చేస్తున్నారండి. ఇక్కడ మేము ఇక్కడ ఉండబట్టి కూడా 110 సంవత్సరాలండి. మా తాతలు పెట్టుకున్న గుడి వైరా అనే గుడి ఇక్కడ 110 ఫస్ట్ గెలిచింది. ఇక్కడ 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు గెలిచిన ముత్యాలమ్మ గుడి అండి ఇది. ఇవాళ మా మీద ప్రజల్ని చాలా ఇబ్బందుల పాలు చేసి అన్నదమ్ములు ఇద్దరు కలిసి మమ్మల్ని చాలా ఏదన్నైతే కేసులు పెట్టడం, కోర్టుకు పంపించడం, చాలా శిఖాలు చేస్తున్నారండి. ఇది 2 years బ్యాక్ కందకం లాంటివి తవ్వేసి ఇక్కడ మొత్తం పూర్తి చేసి ముత్యాలమ్మ గుడి డిస్టర్బ్ చేశారని చెప్పేసి వీరు మాకు దగ్గరికి వచ్చారు. ఇప్పుడే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశాను. ఇది రెవెన్యూ వాళ్ళు ప్లస్ మండల సర్వేయర్ వీళ్ళందరితో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి చెరువు బౌండరీ ఎఫ్టీఎల్ మార్క్ చేసేసి నిజంగా